నమస్తే ఫ్రెండ్స్, నేను మణి నీలపూజ. హలో ఫ్రెండ్స్, ఈరోజు కార్తీక మాసాల సందర్భంగా ఆఖరి వారం చివరి రోజు చివరిగా ఒక శివాలయం వెళ్ళదలుచుకున్నాము. సో ఆ శివాలయానికి ఎవరు సిద్ధేశ్వర స్వామి టెంపుల్, సిద్ధేశ్వర స్వామి గుట్ట. సో ఇసుకపల్లి, బోయినపల్లి, రాజంపేట నుంచి బోయినపల్లి టు ఇసుకపల్లి టు సిద్ధేశ్వర స్వామి టెంపుల్. సో గుట్టపైకి వెళ్ళి శివయ్యని దర్శించుకొని అక్కడే 2 hours దాకా స్పెండ్ చేసాము. సో ఎందుకంటే ఇక్కడ వాతావరణం అద్భుతంగా ఉంది. చల్లటి గాలితో, నీలి మేఘాలతో, ఇంకొంచెం వర్షం పడి ఉంటే ఇంద్రధనుస్సు కూడా వచ్చి ఉండేమో బహుశా. హరివెల్లు ఇంద్రధనుస్సు అంటాం కదండి. సో హరివెల్లు ఇంద్రధనుస్సు రాలేదు, కానీ అది ఒకసారి మీరు చూడండి ఎలా ఉంది. వాతావరణం అయితే ఎక్సలెంట్. అక్కడికి మళ్ళీ చూడాలనిపించే ప్రదేశము. మీరు ఒకసారి కూడా వెళ్ళండి ఫ్రెండ్స్. సో వీడు మనం బోయినపల్లి నుంచి వెళ్తున్నాము. సో ఆఖరి కార్తీక మాసాలలో ఆఖరి రోజుగా శివయ్య దర్శనం చేసుకున్నాము అనేదానికి నిదర్శనంగా ఈ వీడియోని మనం చూడబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, వీలైతే మీకు షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అంతే కదా, మేఘాలలో జారుకోమంది. कुछ होया है अंदर కూడా తెచ్చు. అమ్మా
శివాలయం లోపల శివలింగం చూశాడు అప్పయ్య. తాగినా కూడా ఎట్లుంటో తెలుసా, మరకత లింగం అది. ఇదంతా సంసారం చేస్తున్నాం. ఇది మా ఇల్లే, ఇది మా ఇల్లే, ఇట్రా గుర్తుంటుంది రా బాగా. ఇది మా ఇల్లే. బండి రోడ్డు బాగుంటే వర్షం పడకపోయింటే పోయిండు. నువ్వు స్టార్టింగ్ క్యాప్చర్ ఏది పెడతా తెలుసా, కొండ పెట్టు ఇడికెళ్ళారా ఆడే ఆడ పెట్టాలి లేరా వర్షం పడ. ఎవరన్నా ఉంటారా? కాదు, ఎవరైనా ఉంటారు పైన? స్వామి స్వామికి ఓకే. ఊరికి అనుమతి లేదు, భక్తులు వస్తే అనుమతి. శుద్ధనే ఫ్రెండ్స్. భారీగా ఉంది. ఓం నమః శివాయ. సిద్ధులయ్య గుట్ట.
సిద్ధేశ్వర స్వామి టెంపుల్. మేఘాలపోతున్నాయి చూడండి. ఇదిగో ఫ్రెండ్స్, అక్కడ దూరం కనపడేదే రాజంపేట. ఇక్కడ ఈ మూలకు వస్తే ఇది బోయినపల్లి, అటు నుంచి నేరుగా వస్తే ఇసుకపల్లి రూటు. ఇసుకపల్లి నుంచి నేరుగా ఇట్లా వస్తే ఇదంతా సిద్ధలేశ్వర గుట్ట వ్యూ. ఇది మనం వచ్చిన రూటు, సిద్ధలేగుట్టకు మనం రావాల్సిన రూట్ ఇది. సో అక్కడి నుంచి కొండ ఎక్కి దూరం పోయి ఇలా ఎక్కుతున్నాం. ఇది ఫ్రెండ్స్, ఇంకా ముందు కొంచెం ఉంది, అయిపోయి 1/2 కిలోమీటర్ ఉంది. ఓకే, ఫ్రెండ్స్ చూడండి, ఈ రూట్లో వచ్చాము. రూట్లో మనం వెళ్తూ ఇక పైకి ఎక్కాలి ఇంకా. సో ఇక్కడ మీరు వర్షాకాలంలో మామూలుగా చూస్తూ ఉంటారు. ఇది చూడండి, ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, నత్తగుల్ల. నత్త చాలా రోజుల తర్వాత, అంటే చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ నత్తని చూస్తాను ఇక్కడ బాగా క్లియర్గా. చూడండి ఎంత బాగుందో, ఎంత బాగా నడుచుకుని పోతుంది చిన్నగా. ఎప్పుడు గమ్యం జరుపుకుంటుంది అది. ఓకే, మనం బయలుదేరుతాం. కొద్దిగా ఉందంట, మన వాళ్ళు ముందుగా వెళ్ళిపోయారు. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, కామెంట్. మీకు నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి. వచ్చేస్తున్నాం, దగ్గరికి వచ్చేస్తున్నాం. అదిగో అక్కడ పడే ధ్వజం, హనుమత్ ధ్వజం. ఈ ధ్వజారోహణ దగ్గర మన శివాలయం ఉంది. ఓం నమ శివాయ. వచ్చేసినాం. యాస్, ఇదే వచ్చినా, అదే వచ్చేసి వర్షం కూడా వస్తుంది. నాయన దేవుడా, ఈశ్వరా. చూడండి మనం ఎంత హైట్లో ఉన్నాం ఇప్పుడు. మేఘాలు చూడండి, మేఘావృతం అయి ఉండాలి ఆల్రెడీ. సూపర్గా ఉంది లొకేషన్. బాబా బాబా, వచ్చేసినామా.
అదిగో అదిగో శివలోకం వెలసే మనకు అదిగో శివలోకం వెలసే మనకు. ఓం నమ శివాయ. శంకర పరమేశ్వర ధ్వజారోహణ. ఓం నమ శివాయ. మహానందీశ్వర స్వామి. మహానందీశ్వర. ఓ ఆల్రెడీ కూర్చోమారు లేవాలి భయ్యా. చూడండి ఫ్రెండ్స్, ఇద్దరు దొంగలు రెడీ అయిపోయి కూర్చోన్నారు స్వామి దగ్గర. నన్ను వదిలేసా. నేను ఎక్కలేకపోయినాడు స్వామి. ఎక్కలే కాదు, ఫోన్ వచ్చింది మనం మాట్లాడుకుంటా, అది కొంచెం చెప్పు జారుతుంది. వీడియో ఎత్తినావా? వచ్చేసిన. నాకు ఒక డౌట్, అది క్లియర్ చేయి ఇప్పుడు. ఏంటో శివయ్య గారు ఇక్కడ రుద్రాక్ష చేశారు, వీగుడు కదా? వేయచ్చు సార్. రుద్రాక్ష దండిగా వేసాలా సేపుని స్వామికి. ఇప్పుడు అక్కడ మనం గుళ్ళ వేసిలా, గుళ్ళ వేసిలా అక్కడ దండే గుళ్ళ రుద్రాక్ష స్వామి వేసాలి. స్వామి ఎప్పుడు రుద్రాక్షలతో మునిగి ఉంటాడు కొన్ని చోట్ల. ఒకటి స్వామి మళ్ళా రుద్రాక్ష తావరా వాడకో. శివయ్య గడిగిన వాడకో. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్న ఈ శివాలయము అతి పురాతనమైనది. కాకపోతే ఇక్కడ గుడి అంతగా ఇంప్రూవ్మెంట్ ప్రస్తుత కాలంలో అయితే కాలేదు. పూర్వకాలంలో అయితే ఈ పైకి వెళ్ళి దర్శనం చేసుకొని ముడుపులు కూడా కడతా ఉన్నారంట ఇక్కడ. సో ఆ యొక్క పెద్ద చెట్టు ఒకటి ఉన్నింది, అది కూడా అది లేదు ఇప్పుడు ప్రస్తుతము. సో దానివల్ల ముడుపులు అనేది శివాలయం గుడిపైనే రాతితో రాళ్ళు పేర్చినట్టు పెట్టేది, ఒక కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది పురాతనమైనదే ఈ దేవాలయం, చాలా వరకు పడిపోయినట్టు ఉంది. మళ్ళీ దీన్ని పునరుద్ధరింపం చేసి ఉంటే బాగుండు. వాతావరణం అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి చుట్టుపక్కల వ్యూస్ చూడండి. ఈ పక్కన నది, మన బహుదా నది కనబడుతుంది. అలాగే నందలూరు బ్రిడ్జి, ఇవన్నీ కనబడుతూ ఉంటాయి ఈ చుట్టుపక్కల. వాతావరణం అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా ప్రశాంతంగా ధ్యానం కూడా చేసుకోవచ్చు. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనం హ్యాపీగా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ రాళ్ళను వాళ్ళ మొక్కుబడులకు తీర్చుకుంటూ ఉంటారు. అదే ఫ్రెండ్స్ స్టోరీ. అంటే పెద్దగా ఏం తెలియదు మనకు, ఇక్కడ ఎవరు లేరు మనం తెలుసుకోవడానికి కూడా. సో ఆ సమయానికి మేము వెళ్ళవలసి వచ్చింది కాబట్టి గమనించగలం. ఓకే ఫ్రెండ్స్, అది తాళపాక ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు అది తాళపాక చెరువు. అది చెరువు కొంచెం ముందు పక్కన ఉండదు. తాళపాక అన్నమయ్య జన్మించిన జన్మస్థానం అది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది కొండపై నుంచి వ్యూ. ఇక్కడ మనం కొండపైకి వచ్చింది. సిద్ధేశ్వర స్వామి పాత గుడి కొండ కిందగా ఉన్నది. సిద్ధేశ్వర స్వామి టెంపుల్ న్యూగా కట్టినారు. అక్కడ మరకతలింగం ఉంది. అమ్మవారు కూడా అద్భుతంగా కనబడతారు అక్కడ. ఈ మధ్య కార్తీక మాస కార్తీక మాస ఉత్సవాలు జరిగినాయి, నవరాత్రి ఉత్సవాలు. హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్న బ్రిడ్జి కనబడుతుంది, చూస్తున్నారు కదా.
అది నందలూరు బ్రిడ్జి. సాయి నగర్ సాయి టెంపుల్ ఉంది కదా, ఆ సాయి టెంపుల్ దగ్గర నుంచి అవతలికి పొడుగ్గా కనపడుతుంది మీకు. అది నందలూరు బ్రిడ్జి. అటు పక్కనే ఒకటి రైల్వే ట్రాక్ ఉంది చూడండి, రైల్వే ట్రాక్ అది. సో ఆ వ్యూ ఒకసారి చూస్తే పైన మేఘావృతమై ఉంది. ఇంకొక 2-3 డేస్ దాకా మనకు వర్షాలు పడుతున్నాయంట. దానికి నిదర్శనమే ఈ మేఘాలు కొండ కిందకి రావడం. ఓకే ఫ్రెండ్స్, రిటర్న్ దిగేస్తున్నాం మేము. టూ అవర్స్ పైన ఉన్నాము, పైన కొండ పైన. ఎస్ ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ యువర్ ఫ్రెండ్స్.